బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితని చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలని సమన్వయం చేసుకుంటూ గోచారవశాత్తు ఈ వారం రాశి ఫలాలు 12/5/2025 సోమవారం నుండి 18/5/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి ఈ వారం రాశి ఫలాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితి: మేషంలో బుధుడు, వృషభంలో రవి, దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ నెల 14వ తారీఖున దేవగురు బృహస్పతి మిథున రాశిలో సంచరించనున్నాడు. కర్కాటకంలో అంగారకుడు కుజుడు, కన్యలో కేతువు, మీనంలో శుక్ర శని రాహుల యొక్క సంచారం జరగబోతూ ఉంది. ఎప్పుడైతే మిథున రాశిలోకి దేవగురు బృహస్పతి యొక్క సంచారం జరుగుతుందో సరస్వతీ నదికి పుష్కర కాలం ఆరంభమవుతుంది. ఇక గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూసాం. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకొని ఈ వారం 12 రాశుల యొక్క రాశి ఫలాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదట మేషరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన స్థితిగతుల్లో కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడపోతూ ఉన్నాయి. ఆర్థికంగా రావలసినటువంటి ధనం చేతికి రాకపోవటం, ఆలస్యం అవుతూ ఉన్నటువంటి తరుణాలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వివాహ సంబంధమైనటువంటి జీవితం, భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థితిగతులు అవ్వచ్చు. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏవో తెలియని మానసిక సంఘర్షణలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సంతాన సౌఖ్యం బాగుంది. పిల్లలకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితం, వారికి సంబంధించిన క్రమశిక్షణ, విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలను గురించి ఎక్కువగా మీరు ఆలోచించే ప్రయత్నం చేస్తారు. పాత బకాయిలు తీర్చగలుగుతారు. కొత్త బకాయిల కోసం మీరు చేసే ప్రయత్నాలు, ఒప్పందాలు సానుకూలవంతమవుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవస్థల నుండి ధనాన్ని అందుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా అద్వితీయంగా రాణించగలిగిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆకస్మికంగా పదవీ ప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. విశేషించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలగడానికి గాను లలిత సహస్రనామ స్తోత్రాన్ని విశేషంగా పారాయణ చేసిన, అమ్మవారు దేవీ దేవతా స్వరూపాలని విశేషంగా ఆరాధన చేస్తున్న అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.